అట్లే ఫారెస్ట్ పద్ధతి అధ్యక్ష, ఈ ఫారెస్ట్లో ఈ అలొకేషన్స్ చూసే అధ్యక్ష, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఫారెస్ట్ అనేది అందరికి కూడా తెలుసు. 2023లో 1471 కోట్లు ఉండేది అధ్యక్ష, మేము అలొకేట్ చేసింది. 2024 వచ్చే మటుకు 1064 కోట్లకు వచ్చింది. అంటే దాదాపు 400 కోట్లు తక్కువ చేసినారు 2024లో. మళ్ళా ఇప్పుడు వచ్చి అది కూడా ఇంకొక 40 కోట్లు తక్కువ చేసినారు. అంటే 2025లో 1023 కోట్లు వచ్చింది. అంటే 1471 కోట్ల నుంచి 1000 కోట్లకు వచ్చింది. 450 కోట్లు తక్కువ చేస్తూ వచ్చినారు. ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే మరి ప్రపంచవ్యాప్తంగా ఈ విషయంలో ప్రతి ఒక్క సొసైటీ కావచ్చు, ప్రతి దేశం కావచ్చు, దీన్ని చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటా ఉన్నారు. పర్యావరణ సమతుల్యం కావచ్చు, గ్రీన్ కవరేజ్ పెంచడం కావచ్చు, మానవాళి మనుగడకే ఉనికి వస్తున్న సందర్భంలో ఈ అడవులు పెంచడం, గ్రీన్ కవర్ పెంచడం అనేది చాలా ఇంపార్టెంటు. దీనికి ఇట్లా తక్కువ చేసి అలాట్ చేయడం మంచిది కాదని నా అభిప్రాయం. అట్లనే అధ్యక్ష, ఈ విషయంలో ఈ సమాజానికి అవగాహన కూడా కల్పించాలి. ఎందుకు మనకు అవసరం, గ్రీన్ కవరేజ్ ఎందుకు అవసరం అని చెప్పి అవగాహన కల్పించాలి. మరి ఒక స్టడీ ఏంటంటే అధ్యక్ష, 33% పచ్చదనం ఉంటే ఈ భూమి మీద 33% చెట్లు ఉంటే వాతావరణ సమతుల్యం ఉంటుంది అధ్యక్ష. లేకపోతే ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి, వర్షాలు రావు, వాతావరణ సమతుల్యం పోతుంటుంది, అంతా ఎన్విరాన్మెంట్ అంతా చెడిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు దీనిని అర్థం చేసుకుని హరితహారం అనే ఒక పెద్ద కార్యక్రమం తీసుకుని అధ్యక్ష బ్రహ్మాండంగా ఒక ఉద్యమంలో తీసుకుపోయినారు. అది మనందరికీ తెలుసు. ఆ 10 సంవత్సరాల కాలంలో 10,822 కోట్లు ఖర్చు చేసి 273 మొక్కలు నాటడం జరిగింది. 273 కోట్ల మొక్కలు నాటడం జరిగింది. దీనివల్ల అంటే ఇది ప్రతి గ్రామంలో నర్సరీ పెట్టినాం అధ్యక్ష. ప్రతి ఇంటికి 5 చెట్లు ఇచ్చినాం. అడవులను ఫారెస్ట్ రీజనరేషన్ చేసినాం, అడవుల పునరుద్ధరణ చేసినాం. ఇట్లా చాలా ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినాం. ఇవన్నీ చేయడం మూలంగా 7% గ్రీన్ కవరేజ్ పెరిగింది అధ్యక్ష తెలంగాణలో. నెవరింద ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు అధ్యక్ష. ఇట్లా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి హరితహారం కార్యక్రమం వల్ల 7% గ్రీన్ కవరేజ్ పెరిగింది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు మళ్ళీ 15 నెలల కాలం నుంచి అడవులు కూడా కొడుతున్నారు అధ్యక్ష. నేనే నా నియోజకవర్గంలో కూడా చూస్తా ఉన్నాను నేను. మరి ఇది మంచి పరిణామంగా దీన్ని శ్రద్ధ తీసుకోవాలి ఈ ప్రభుత్వం. ఇంకొక 2-3% గ్రీన్ కవరేజ్ పెంచితే 33%కి చేరుతాం మనం. ఇది అందరి కోసం మనం ఉంటాం, మన పిల్లలు, మన తర్వాత తరాలకు పనికొచ్చే విషయం కాబట్టి అధ్యక్ష నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నా. క్యాంపా ఫండ్స్ ఉంటాయి, దాన్ని ఎఫెక్టివ్గా వాడుకోండి. కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, చాలా ఫండ్స్ ఉన్నాయి దీనికోసం, ఈ ఫారెస్ట్ రీజనరేషన్ కోసం, చెట్లు పెంచడానికి కోసం ఆ క్యాంపా ఫండ్స్ వాడుకోండి. అట్లనే మరి నిధులు తక్కువ చేయకుండా అవకాశం ఉంటే ఈ విభాగంలో పెంచాలని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి సూచిస్తున్నా. అట్లనే లాస్ట్ ఎక్సైజ్ పద్ధతి అధ్యక్ష. ఈ ఎక్సైజ్లో అధ్యక్ష చాలా బాధాకరం. లాస్ట్ టైం ఏమో 38,000 కోట్ల ఆదాయాన్ని టార్గెట్ ఉండే 24-25. ఈ సంవత్సరం 50,000 కోట్ల ఆదాయం పెట్టుకున్నారు అధ్యక్ష. ఆదాయం టార్గెట్గా పెట్టుకున్నారు. అంటే 18,000 కోట్ల ఆదాయాన్ని పెంచాలా అని చెప్పి ఈ ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్నది. మేనిఫెస్టోలనేమో మేము బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు. మరి ఇప్పుడు ఆదాయం పెరగాలంటే ఎక్కువ మంది అమ్మాలంటే ఎక్కువ షాపులు కావాలి. అంటే బెల్ట్ షాపులు మీరు ఎంకరేజ్ చేస్తున్నట్టే అని చెప్పి నేను ఈ సందర్భంగా తమరి ద్వారా ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా. అట్లనే మీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినట్టు బెల్ట్ షాపులు తీసేయడానికి ప్రయత్నం చేయండి, తీసేయండి అని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదే అన్నారు, ఇప్పుడే పెంచుతున్న రేట్లు అన్నారు. అదే కొత్త బ్రాండ్లు, కొత్త బీర్లు, కొత్త బార్లు, మరిన్ని బెల్ట్ షాపులు. ఇదేనా ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ, ప్రభుత్వం యొక్క పాలసీ అని చెప్పి నేను అడుగుతా ఉంటాను అధ్యక్ష. తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ఆదాయం పెంచే మార్గం పెట్టుకోవడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ 12,000 కోట్ల ఆదాయం పెంచడానికి పెట్టుకున్నారు. ఇది చాలా ఎక్కువ అధ్యక్ష. ఒకటేసారి మరి మొత్తం మీ ఆదాయం కోసం కుటుంబాలని ఛిద్రం చేస్తారా అని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని అడదలుచుకున్న అధ్యక్ష. కాబట్టి ఈ విషయంలో పునరాలోచించుకోవాలి.
ఒక్క నిమిషం వెంకన్న సార్, చాలా సంతోషం. ఇప్పటికైనా బెల్ట్ షాపులు తీసుకొచ్చినాము, మేమే ప్రోత్సాహం చేసిన అని చెప్పిన ప్రశాంత్ రెడ్డి గారికి ఆ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సంతోషం. బెల్ట్ షాపులకు సంబంధించి స్పష్టంగా కూడా మా వైఖరి, బెల్ట్ షాపులను ఎంకరేజ్ చేయం. దానికి సంబంధించి ఈరోజు వారు చెప్తా ఉన్నారు ఏ విధంగా ఆదాయం పెంచాలని. ఆదాయం పెంచడానికి కేవలం రేట్లు పెంచడానికో లేకుంటే బెల్ట్ షాప్ పెంచడం కాదు అధ్యక్ష. లీకేజెస్ ఏదైనా డిపార్ట్మెంట్లో ఉంటే దాన్ని అరికట్టే కార్యక్రమం చేస్తామని చెప్పడానికే మేము ఆదాయం పెంచుతామని చెప్పాము. ఆ విధమైన లీకేజెస్ ఉండే వారి ప్రభుత్వ హయాంలో ఆ లీకేజెస్ని అరికట్టే కార్యాచరణ తీసుకుంటున్నాం కనుకనే మాకు నమ్మకం ఉంది. వారు అన్ని వారే చేసిండ్రు, బెల్ట్ షాపులు తెరిచిండ్రు అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా. ఈరోజు ఆ బ్రీవరేజ్ కంపెనీకి సంబంధించి ఏ విధంగా చెప్పిండ్రో ఆ విధంగా చెప్పాను. కానీ అధ్యక్ష, ఈరోజు చౌక ధరలకు సంబంధించిన షాపులలో కూడా అమ్ముకునే అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారు అనేక సందర్భాల్లో వారు పట్టుబడ్డారు అధ్యక్ష. ఈరోజు వారు మాట్లాడతారంటే దయ్యాలు వేదాలు వలికినట్టున్నాయి అధ్యక్ష. ఈరోజు ఏంది అధ్యక్ష ఇది? మేమేం చెప్పినాం? లీకేజెస్ని అరెస్ట్ చేస్తాం, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొస్తాం, దానివల్ల ఈ విధంగా మాకు రెవెన్యూ పెంచే అవకాశం ఉంటుందని చెప్పినాం. దాన్ని తీసుకుపోయి ఆయనకున్న నిజంగా అనుభవంతో దాన్ని అటెండర్ తీసుకుపోయి ఆ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. చాలా సమయం ఇచ్చారు అధ్యక్ష వారికి. దయచేసి ప్రశాంత్ రెడ్డి గారు కంక్లూడ్ కూడా చేయడం జరిగిందని వారు చెప్పిండ్రు. దయచేసి ఇప్పుడు మా సభ్యులకు అవకాశం అని కోరుతా ఉన్నాను. ఒక్క నిమిషం అన్న మినిస్టర్ గారు 1 మినిట్ మినిస్టర్ గారు 1 మినిట్. ప్రశాంత్ రెడ్డి గారు, నేను కూడా ఒక ఇంటర్వ్యూని అవుతా. ఈ హరితహారము 10 సంవత్సరాల నుంచి 200 చిల్లర మొక్కలు కోట్ల మొక్కలు నాటినామని చెప్పిండ్రు. నా దృష్టికి వచ్చింది ఏంటంటే కోనా కార్పస్ అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. అది దానికి నీళ్ళు అవసరం లేదు, ఏడ పెడితే ఆడ పెరుగుతుంది. అది ఆక్సిజన్ తీసుకుంటుంది, కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది. పిట్ట కూడా దాని మీద కూసోదు. అట్లాంటి చెట్లు మీరు తెలంగాణ రాష్ట్రం మొత్తం పెట్టింది. 1 మినిట్ నేను ప్రభుత్వానికి కూడా సూచన ఏం చేస్తున్నంటే, ఈ కోనా కార్పస్ చెట్లు ఎక్కడైతున్నాయో వాటిని అన్నిటినీ తీసేయవలసిందిగా ప్రభుత్వానికి నేను సార్, అది 270 కోట్ల మొక్కల్లో అనేక రకాల మొక్కలు ఉన్నాయి సార్. దాంట్లో మీరు చెప్పింది ఉంటే వెరిఫై చేపియండి సార్. అట్లనే వెరిఫై చేపియండి సార్. 1 మినిట్, ఒక్క నిమిషం. 1 మినిట్. మీరు ఏ రోడ్డు చూడండి, ఏ ఊరు చూడండి. అయితే నన్ను చెప్పినాను సార్, అదే చెప్తున్నాను సార్. 7% గ్రీన్ కవరేజ్ పెరిగింది అని చెప్పినాం కదా సార్, అది లెక్కల్లో ఉన్నది. ఈ 7% గ్రీన్ కవరేజ్ పెరిగిన దాంట్లో ఎవెన్యూ ప్లాంటేషన్ అంటే రోడ్ల మీద పెట్టే మొక్కలతోటి 1% కూడా ఉండదు సార్. 5% ఫారెస్ట్ రీజునేషన్ ఏదైతే చేసినామో, ఫారెస్ట్ని సీడ్లు పోసి ఫారెస్ట్ని ఏదైతే పెంచిర్రో అటువంటి అన్నీ కూడా 6% అవే ఉంటాయి సార్. ఇవన్నీ ఒక 1-2% ఉంటాయి సార్. 5% ఆ ఫారెస్ట్ దాంట్లో ఉంటుంది సార్. అనేక అవార్డులు వచ్చినాయి సార్ హరితహారం ప్రోగ్రామ్కి. సరే, మీరు చెప్పింది అదేదని ఉంటే ప్రభుత్వానితో చేపియండి సార్. 1. 2 సార్, శ్రీధర్ బాబు గారు చాలా చిలక పలుకులు పలికినారు సార్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ట్ షాపుల్ని తీసేయండి. ప్రభుత్వం మీదే ఉన్నది, మీరు మేనిఫెస్టోలో చెప్పినట్టు బెల్ట్ షాపులు తీసేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ, అదే అధ్యక్ష, బెల్ట్ షాపులు తీసేయాలి. అట్లనే ఆదాయం 12,000 కోట్లు. 12,000 కోట్లు అంటే మామూలు మాట కాదు సార్. 12,000 కోట్లు ఇవాళ పెంచాలా అనంటే ఎన్ని రేట్లు పెంచుతారు సార్? ఏం చేస్తారు సార్? ఏ పిలుపురేది ఉంటుంది సార్? ఇదంతా కూడా సార్, ఇది అన్యాయం సార్. 12,000 కోట్లు పెంచడం, అయితే ప్రజల్ని మందు ఎక్కువ తాగిపోయడం, లేకపోతే ప్రజల మీద భారం మోపడం, ఈ 2 విషయాలే మరి టార్గెట్గా పెట్టుకున్నారు. దయచేసి దీని మీద పునరాలోచించాలి, బెల్ట్ షాపులు ఎత్తేయాలి, ఈ 12,000 కోట్లు ఆదాయం పెంచాలన్న దాన్ని వాపసు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కోమటిరెడ్డి వెంకటరెడ్డి.